జిల్లాలోని మహిళలకు పాడి పశువులను కొనుగోలు చేసుకోవడానికి, అదేవిధంగా కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకోవడానికి మరియు మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా సంచార చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి మహిళా శక్తి పథకం ద్వారా 15,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ రుణాలను పొందడానికి ఎవరు అర్హులు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయాలను గురించి ఈరోజు మీకు వివరించడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకము, పౌల్ట్రీ ఫారాలు మరియు పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఆయా యూనిట్ల నిర్వహణకు బ్యాంకులు మరియు శ్రీనిధి మండల సమాఖ్యల ద్వారా రుణ సాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైనటువంటి వారికి వీటిని ఎంపిక చేయాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ పాడి పశువులకు సంబంధించి ప్రతి జిల్లాకు 4,50,00,000 రుణాలను 500 మంది మహిళా సమాఖ్య సభ్యురాళ్లకు పాడి పశువుల యూనిట్ల కోసము కేటాయించడం అనేది జరిగింది. 90,000 రుణ సాయంతో ఒక్కో సభ్యురాలికి 1 లేదా 2 పాడి పశువులను కొనుగోలు చేసి ఇస్తారు. గ్రామ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘంలో వారు సభ్యురాలై ఉండాలి. పశువుల పెంపకానికి, జీవనానికి అనువైన వాతావరణము ఉన్న గ్రామాల్లోని వారికే వీటిని మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇక నాటుకోళ్ల పెంపకం యూనిట్ల విషయానికి వస్తే ఒక్కో జిల్లాలో 3 కోట్లతో 2,000 మందికి వీటిని మంజూరు చేస్తారు. మహిళా సంఘాల్లోని సభ్యురాళ్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున రుణ సాయం అందిస్తారు. దీని కింద 20 లేదా 50 లేదా 100 దేశవాళీ కోళ్లను ఇంటి వద్దే పెంచుకోవచ్చు. ఇక తర్వాత కోళ్ల ఫారాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి జిల్లాలో మండలానికి 1 చొప్పున మంజూరు చేయడం అనేది జరుగుతుంది. యూనిట్ కు 2,91,000 రుణాన్ని అందిస్తారు. సొంత స్థలం ఉండి షెడ్ వేసుకొని ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే వారిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. వారికి నిర్వహణపై శిక్షణను ఇచ్చిన అనంతరం మాత్రమే ఈ రుణాన్ని మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇక పాల విక్రయ కేంద్రాలు అంటే మిల్క్ సెంటర్లు మండలానికి 1 చొప్పున మహిళా సంఘాలకు వీటిని మంజూరు చేయడం అనేది జరుగుతుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, రైతు బజార్లు ఉండే ప్రాంతాల్లోనే సంఘాల సభ్యురాలకు అవకాశాన్ని కల్పిస్తారు. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు 1,90,000 రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఇక సంచార చేపల విక్రయ కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే ఒక్కో యూనిట్ కు 10 లక్షల చొప్పున మండలానికి 1 కేటాయించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 60% సబ్సిడీ కూడా వీరికి లభిస్తుంది. వాహనం కొనుగోలుతో పాటు చేపల నిల్వ, విక్రయాలు, శుద్ధి వంట ఉత్పత్తుల తయారీ, పరికరాలు, పాత్రలను సమకూర్చుకోవలసి ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా సమాఖ్యలోని సంఘాల సభ్యురాళ్లకు ఇక్కడ పాడి పశువుల కొనుగోలుకు మరియు కోళ్ల ఫారాలకు, మిల్క్ సెంటర్లకు, సంచార చేపల విక్రయ కేంద్రాలకు రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. మీరు వెంటనే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏపీఎం గారిని కానివ్వండి లేదా సిసి గారిని కానివ్వండి మీరు సంప్రదించినట్టయితే ఈ పథకం గురించి పూర్తి వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది. దరఖాస్తులను కూడా వారే స్వీకరించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.